కన్నెగంటి హనుమంత్ స్పోర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్కా హాస్పిటల్ సహకారంతో పోలీస్ కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు చక్రపాణి, రత్నస్వామి, ఆర్కా హాస్పిటల్ ప్రతినిధులు డాక్టర్ పవన్ రాజీవ్ రెడ్డి, రాజు నాయుడు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే పోలీసులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని డాక్టర్ రాజు నాయుడు, డాక్టర్ పవన్ రాజీవ్ రెడ్డి సూచించారు. పోలీసు కుటుంబాల ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రమో మన డాక్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా మన సిబ్బంది మొత్తం ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ ఇందులో ఉత్సాహంగా పాల్గొంచుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఎవరన్నా ఉన్నా కానీ కుటుంబ సభ్యులు వాళ్ళకి తెలియజేసి సాయంత్రం 3 దాకా ఉంటుంది కాబట్టి క్యాంపు అందరికీ తెలియజేసి ఇందులో పాల్గొనేలా, అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యం చెక్ చేసుకొని ఆరోగ్యంగా జీవించేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు వాళ్ళకి సహకరించాల్సిందిగా మన సిబ్బంది కూడా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంకా సక్సెస్ఫుల్గా చేయడానికి పార్టిసిపేట్ చేసి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. నమస్కారం. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మేము చేస్తాం. సో శరీరం లోపల మేము ఆరోగ్యం గురించి మేము ఎలా అయితే పాటుపడతామో, సంఘం యొక్క ఆరోగ్యం గురించి పోలీసు ద్వారా అలా పాటుపడుతున్నారు. వారంతా బాగా పనిచేయబట్టి మేమందరం శాంతి భద్రతలతో ఉంటున్నాం. కాబట్టి వారికి పోలీసు వ్యవస్థకి ఏదో ఒక విధంగా మా వంతు సహకారం అందించాలనే ధ్యేయంతో ఈ క్యాంపుని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ క్యాంప్ ద్వారా ఆంకాలజీ, క్యాన్సర్కి సంబంధించిన సలహాలు, సూచనలు కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎర్లీ లక్షణాలు ఏమైనా ఉంటే క్యాన్సర్ ప్రారంభానికి సంబంధించి తొలి దశలో కనిపెట్టడానికి ఏదైనా లక్షణాలు ఉంటే దాని గురించి అవేర్నెస్ కల్పించుతాం. ఒకవేళ ఆల్రెడీ లక్షణాలు ఉంటే దాన్ని కనిపెట్టడానికి సంబంధించిన పరీక్షలు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఎంజేసి పరీక్షలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా కార్డియాలజీ సేవలు కూడా అందించడానికి కార్డియాలజిస్ట్ గారు కృష్ణ గారు కూడా ఈరోజు క్యాంప్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా పోలీసు వారికి ఎక్కువసేపు నిల్చోవడం మాత్రం కావచ్చు, ఈ బందోబస్తు చాలా కష్టపడే పాపం స్టాండింగ్లోనే ఉంటారు. దాని ద్వారా వాళ్ళకి వీళ్ళకి సంబంధించిన ఏదైనా మోకాలు వ్యక్తులు కావచ్చు, ఏదైనా కావచ్చు, అటువంటివి వాటికి సంబంధించి ఆర్థోపెడిషన్ కూడా శ్రీనివాస్ గారు వచ్చారు ఈరోజు మాతో పాటు. సో గైనకాలజీ లేడీస్ మహిళా సిబ్బందికి గైనకాలజిస్ట్ సేవలు అందించడానికి కూడా ఉదయ్ హాస్పిటల్ నుంచి గైనకాలజీ మేడం గారు కూడా వచ్చారు. ఆంకాలజీకి సంబంధించి మెడికల్ ఆంకాలజిస్ట్ పవన్ రెడ్డి గారు, ఫిజికల్ ఆంకాలజిస్ట్ హేమంత్ గారు, నేను రేడియేషన్ ఆంకాలజిస్ట్గా మేము సలహాలు సూచనలు అందించడానికి మేము వచ్చాము. ఈ క్యాంప్ని అందరూ వినియోగించుకొని తద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాము. ముఖ్యంగా జబ్బులు 2 రకాలు, కమ్యూనికేబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్. దేనికైనా సరే ఈ క్యాన్సర్ అనేది కానీ, కీళ్ళ నొప్పులు అనేవి కానీ, గుండె జబ్బులు అనేవి కానీ, ఇవన్నీ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ వస్తాయి. అంటే అసంక్రమిత వ్యాధులు. ఈ సంక్రమిత వ్యాధులు ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి. వీటన్నిటికీ ఇవన్నీ మనిషిలో వాటి ప్రభావం చూపించాలంటే ఆ మనిషి యొక్క రోగ నిరోధక శక్తి కనుక తగ్గితే ఇవన్నీ బయటకు వస్తాయి. సో ఒక మాటలో చెప్పాలంటే రోగ నిరోధక శక్తి తగ్గకుండా మంచి జీవన శైలి అవలంబించుకోవటం, మంచి ఆహారం తీసుకోవటం, తగిన వ్యాయామం చేయటం, అన్నిటికంటే ముఖ్యంగా మానసిక ప్రశాంతత, ఒత్తిడికి లోటు కాకుండా యోగా లాంటివి అవి ప్రాక్టీస్ చేయటం, ఇటువంటి ద్వారా అవలంబించడం ద్వారా వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా త్వరగా బయటపడేటట్టు
చూసుకోవచ్చు. సో అప్పటికీ ఏదైనా ఇలాంటి వ్యాధులు సంక్రమించినట్లయితే ఇలాంటి క్యాంపుల ద్వారా అవి తొలి దశలోనే కనిపెట్టగలిగి త్వరగా ఆరోగ్యవంతులు అవ్వడానికి ఈ క్యాంప్స్ ఉపయోగపడతాయి. కాబట్టి మేము పోలీసు వారికి ముఖ్యంగా ఎందుకంటే మాకు శాంతి భద్రతలు కాపాడటంలో ఒక 2 నెలల క్రితం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆరోగ్య భద్రత గురించి ఒక మీటింగ్ కి మేము అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ మేము విన్నది ఏంటంటే చాలా మటుకు హాస్పిటల్స్ ఎక్కడైతే ఆరోగ్య భద్రత ఎంటర్టైన్మెంట్ ఉందో అక్కడికి వెళ్తే చాలా మటుకి మన పోలీస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అడ్మిషన్ చేయడానికి మాకు బెడ్స్ లేవండి, వెయిటింగ్ లిస్ట్ అండి అట్లా చెప్పి చాలా మటుకి ఇబ్బందిగా ఉన్నట్టుగా మాకు ఫీడ్బ్యాక్ వస్తుంది అన్నమాట. సో అట్లీస్ట్ మా డిపార్ట్మెంట్ తరఫు మా హాస్పిటల్ తరఫు నుంచి ఆర్కా హాస్పిటల్ తరఫు నుంచి ఆంకాలజీకి మేము మీకు గ్యారంటీ ఇస్తున్నాము. ఎప్పుడు మీరు వచ్చినా కూడా ఏ టైంలో వచ్చినా కూడా పూర్తిగా క్యాష్లెస్గా మేము అడ్మిట్ చేసుకొని చేయాల్సిన ట్రీట్మెంట్ అంతా చేస్తాము. సో ఇంతవరకు మా డిపార్ట్మెంట్ అంటే ఆంకాలజీ మా ఆర్కా హాస్పిటల్ ముఖ్యంగా ఆంకాలజీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది క్యాన్సర్ జబ్బుతోటి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు బాధపడుతున్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మీరు ఎప్పుడు వచ్చినా కూడా పూర్తిగా క్యాష్లెస్గా కంప్లీట్గా టెస్ట్ అన్ని చేసి ట్రీట్మెంట్ చేసి